ఇప్పుడు మనం చూస్తున్నది మల్లవరం రైల్వే స్టేషన్ ముఖద్వారం. ప్లాట్ఫామ్లోకి వెళ్ళటానికి ద్వారం ఇది. ఉత్సాహవంతులు ఎక్కడానికి మెట్ల మార్గం. కుడి చేతి వైపు నాలాంటి వాళ్ల కోసం ఏర్పాటు చేసిన నడక మార్గం. ఈ క్రింద గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు. రైల్వే అధికారులు పనిచేసే వారి యొక్క బండ్లు పెట్టడానికి పార్కింగ్. ఆ కనపడే భవనం టికెట్స్ ఇచ్చేటువంటి భవనం. కనిపిస్తున్నది టికెట్స్ ఇచ్చేటువంటి రూమ్. మనం ఇప్పుడు ప్లాట్ఫామ్లోకి వెళ్తున్నాం. కనపడే ఆ దారి స్టేషన్లోకి రావడానికి పోవడానికి కంకర చిప్స్తో నిర్మించారు. ఇలా లోపలికి వస్తే ప్రయాణికులు కూర్చోవడానికి పొడవాటి అరుగును కూడా అమర్చారు. ఇది టికెట్స్ బుకింగ్ కౌంటర్. టికెట్స్ ఇస్తారు. ఏ ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది తెలుసుకోవచ్చు. ఇలా వస్తే టికెట్స్ ఇచ్చేటువంటి గదికి తాళం వేసేయడం మనం చూడవచ్చు. అలా ముందుకు వెళ్తే ఈ స్టేషన్లో నిర్మించిన ఏకైక ట్రాక్ మనం చూడవచ్చు. పొదిలి వైపు ప్రయాణికులు కూర్చోవడానికి వర్షానికి తడవకుండా ఆసనాలు అమర్చారు. ఇటు దర్శి వైపు మార్గం. ఇటువైపు టాయిలెట్స్ గదులు, ప్రయాణికులు కూర్చునే ఆసనాలు కూడా ఏర్పాటు చేశారు. మల్లవరం అని ఈ స్టేషన్కి 3 భాషల్లో నామకరణం చేశారు. ఈ సింగిల్ ట్రాక్ గుండా ఉన్న గురవాయపాలెం, దాసళ్లపల్లి, రాజంపల్లి, కొత్తరెడ్డిపాలెం, దర్శి ఈ మార్గం గుండా వెళ్ళవచ్చు. మరి ఈ మార్గాన పొదిలి గుండా కనిగిరి స్టేషన్ వరకు వెళ్ళవచ్చు. గోడల మీద మల్లవరం అని చాలా చోట్ల మనం చూడవచ్చు. మొక్కలు నాటారు. ప్రతిరోజు నీళ్లు పోస్తే మొక్కలు పచ్చదనంగా ఉంటాయి. కొన్ని మొక్కలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. కరెంటు పోల్స్ నిర్మించారు. ప్రయాణికులు కూర్చోవడం కోసం బెంచ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మంచినీటి కుళాయిలను కూడా మనం చూడవచ్చు. నీళ్లు వస్తున్నాయో లేదో చూద్దాం. వస్తున్నాయండోయ్. ఇటు కూడా వస్తున్నాయి. ఈ నీళ్లు మొక్కల వైపు వెళ్తున్నాయి. బయట వ్యూ చాలా బాగుంది. దర్శి వైపు కూడా మొక్కలు, కరెంటు పోల్స్, కూర్చునే ఆసనాలు, తాగునీటి కుళాయిలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మరో టికెట్ కౌంటర్ని కూడా చూడవచ్చు. ఇక్కడ కూడా టికెట్స్ ఇలా ప్లాట్ఫామ్ వద్దకు రావచ్చు. రాజంపల్లి స్టేషన్ కూడా మల్లవరం స్టేషన్ని పోలి ఉంటుంది. మల్లవరం స్టేషన్లో కరెంటు పోల్స్ ఉన్నాయి. రాజంపల్లి స్టేషన్లో కరెంటు పోల్స్ నిర్మించలేదు. కనిపిస్తున్నవి టాయిలెట్స్. చూస్తున్నవి ఒరిజినల్ ట్రాక్. రాముల వీడు వరకు ట్రయల్ రన్ వచ్చిన సంగతి మనకు తెలిసినదే.
కాంట్రాక్టర్లు స్టేషన్ని సెంట్రల్ గవర్నమెంట్కి అప్పగించారు. ఈ మార్గం స్టేషన్ దాటి కిందికి వెళ్ళేటువంటి మార్గం. ఎన్నిసార్లు ఈ స్టేషన్కి వచ్చి వీడియో చేసినా స్టేషన్ కొత్తగా ఏం కనపడదు. ఇది 31వ తారీఖు గురువారం నాడు తీసిన తాజా వీడియో. ఈ మెట్ల మార్గం గుండా మిద్ది మీదికి వెళ్తున్నాం. వాటర్ ట్యాంక్ వ్యూ చాలా అందంగా ఉంది. చల్లటి గాలి ఆహ్లాదకరంగా ఉంది. ఎలా ఎక్కామో అలానే దిగాలి కదండి. బయట వాతావరణం బాగుంది. స్టేషన్ బయట గోడ ఎంత పొడవుగా ఉందో చక్కగా ఉందండి. మరో వీడియో మరో సమాచారంతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి మరి. నమస్కారం.